హలో అండి. ఈరోజు మండి చికెన్ అయితే చేశాననమాట. ఫస్ట్ టైం చేసిన చాలా చక్కగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా వచ్చింది. సింపుల్‌గా, ఈజీగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చనమాట. రెస్టారెంట్‌లో, హోటల్‌లో కంటే మించి ఉంటదనమాట. అంత బావుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే వీడియోలోకైతే వచ్చేయండి. ముందుగా అయితే చికెన్‌ని లెగ్ పీసులు తీసుకొని మంచిగా ఘాట్లు పెట్టుకొని, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం చికెన్‌కి పకోడాకి ఏమేమి మసాలా వేస్తామో అన్ని మసాలా కూడా యాడ్ చేసుకొని నిమ్మరసం, నూనె కూడా వేసుకొని మంచిగా మసాలా కలుపుకోవాలనమాట. మా బుడ్డది నేను ఏ వంట చేసినా కూడా నాకు మంచిగా హెల్ప్ చేయడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వస్తదనమాట. ఆ తర్వాత ఇలా మసాలా అంతా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు చికెన్ ఉంటది కదా! ఆ చికెన్‌ని తీసుకొని మంచిగా పట్టించేయాలనమాట. పట్టించేసి ఒక గంట పాటు పక్కన నానబెట్టి పక్కన పెట్టుకున్నామంటే మంచిగా జ్యూసీగా చికెన్ భలే వస్తది. చూడండి ఇక్కడ నేను చికెన్‌కి మసాలా పెడుతున్నానని వీడియో తీద్దామనేసి మా బుడ్డది చూడండి వీడియో ఎలా చూస్తుంది వీడియో తీస్తున్నాననేసి. దీనికి వీడియో అంటే చిన్న పిచ్చి కాదనమాట. అలాగే ఇలా మసాలా అంతా పట్టించేసుకొని ఒక గంట నానబెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఎంత బియ్యం తీసుకున్నామో దానికి తగ్గ ఎసురు ఒక దబరలో వేసుకొని, ఎడలపాటు దబరలో పోసుకొని, దాని మీద తుల్లిలు రేకు పెట్టుకొని, ఈ చికెన్ అంతా కూడా దాంట్లో పెట్టేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. ఒక 20 నిమిషాలు పెట్టి ఉడికించుకున్నామంటే చికెన్ మంచిగా ఉడికిపోద్ది. వాటర్ అయితే చూడండి ఇలా వస్తది. ఒక గ్లాస్ వాటర్ అయితే తగ్గిపోతదనమాట. మనం మళ్ళీ కూడా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రైస్‌కి ఖచ్చితంగా ముంతమాడుపప్పు అలాగే ద్రాక్ష అయితే ఖచ్చితంగా ఉండాలి. దబరలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి ముంతమాడుపప్పు అలాగే ద్రాక్ష మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, ఎర్రగడ్డలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఆటిల్లో కొన్ని ఎర్రగడ్డలు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అదే బాణట్లో అదే దబరలో ఇప్పుడు బిర్యానీ మసాలాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కస్తూరి మేతి, పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, సాల్టు, కొంచెం పసుపు వేసేసి మంచిగా వేయించుకోవాలనమాట. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఎసురు ఉందో మనం పక్కన అది ఆవిరికి ఉడకబెట్టుకున్న ఎసురు ఉంది కదా! ఆ ఎసురు కూడా పోసేసి మంచిగా తెల్లిన తర్వాత రైస్ వేసేసుకొని రైసు 15 నిమిషాలు మంట హైలో పెట్టేసి ఆ తర్వాత సిమ్‌లో పెట్టేయాలనమాట. సిమ్‌లో పెట్టి దమ్ పెట్టేసామంటే మంచిగా ఉడికిపోద్ది రైసు. సూపర్‌గా ఉంటదనమాట. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇలా ఉడికిన తర్వాత దమ్‌లో పెట్టేయాలనమాట. ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే ఉందో పక్కన ఇంకో బాణట్లో పెట్టుకొని ఒక 2, 3 స్పూన్‌ల ఆయిల్ వేసి ఒక 5 నిమిషాలు చికెన్ అటు తిప్పుకుంటూ, ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్ని ముక్కలు కూడా అలాగే కాల్చుకొని తర్వాత ఒక గ్యాస్ మీద చిన్న కడ్డీ పెట్టుకొని తర్వాత గ్యాస్ మీద మంట సిమ్‌లో పెట్టి చికెన్‌ని గ్యాస్ మీద కాల్చామంటే ఆ స్మెల్ చాలా బావుంటదనమాట. చికెన్‌కి అయితే చాలా బాగా పడతది. మనం బయట ఎక్కడన్నా తింటాం కదా! బొగ్గుల మీద కాలిస్తే మంచి వాసన ఎలా వస్తదో అలా వస్తదనమాట. అన్ని ముక్కలు కూడా ఇలా కాల్చుకొని అన్నం పైన పెట్టేసి పైన కొంచెం కొత్తిమీర, అలాగే ద్రాక్ష, ఎర్రగడ్డలు, అలాగే ముంతమాడుపు అన్నీ కూడా వేసేసుకొని ఒక గిన్నెలో బొగ్గు వేసి ఒక నెయ్యి కొంచెం వేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసామంటే సూపర్‌గా వచ్చింది. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్